అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం శ్రీ వినాయకాయ నమః. సర్వదేవతలకు ప్రథమ పూజలందుకునే ఆ వినాయకుని కృప ఈరోజు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దినఫలాలను తెలుసుకుందాం. మిత్రులారా, ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలతోనే కాదు, సద్భావనతో, సమయస్ఫూర్తితో కూడా ముడిపడి ఉంటుంది. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుని కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీ వెన్నంటి ఉండి మీరు సంకల్పించిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశివారికి ఈ రోజంతా సుఖసంతోషాలతో గడిచిపోతుంది. చాలా కాలంగా వేధిస్తున్న మానసిక ఒత్తిళ్లు, తెలియని ఆందోళనలు ఈరోజు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యంగా మీరు చేపట్టిన కొత్త ప్రాజెక్టుల విషయంలో సీనియర్ అధికారుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కానీ కొంతమందికి మాత్రం వృత్తి వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ముఖ్యంగా చిన్నపాటి వ్యాపారాలు చేస్తున్నవారికి పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. రోజు మధ్యభాగంలో అకస్మాత్తుగా ధనవ్యయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా సాయంకాలం వేళ దీర్ఘ ప్రయాణాలు చేసేవారు మరింత జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అధిక పనిభారం కారణంగా ఆహార నియమాలను విస్మరిస్తారు. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు, కడుపు నొప్పి వంటి చిన్నపాటి అనారోగ్యాలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోండి. ముఖ్యంగా నూనె పదార్థాలకు, వేపుళ్లకు దూరంగా ఉండటం అవసరం. సోదరులతో సఖ్యత కడుగుతుంది. పాత విభేదాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఇవి ముఖ్యంగా సహచరుల నుండి లేదా భాగస్వాముల నుండి వచ్చే అవకాశముంది. మీ ప్రతిభను చూసి అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వారికి ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు లేదా రుణాలు ఈరోజు మంజూరయ్యే అవకాశముంది. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల ఉన్నత విద్య కోసం మీరు చేసే ప్రణాళికలు ఈరోజు ఫలవంతమవుతాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు హాజరవుతారు. ఇది మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. చాలా కాలంగా వాయిదా పడుతున్న నిర్మాణ పనులు లేదా గృహ సంబంధిత పనులను ఈరోజు ప్రారంభించడానికి దైవానుగ్రహం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు. వారి సలహా మీకు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. వృషభ రాశివారికి ఈరోజు నూతన వాహనం కొనుగోలు చేస్తారు లేదా ఇంటికి సంబంధించిన ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ఇంటర్వ్యూల నుండి శుభవార్త వింటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వారి ఆర్థిక లేదా నైతిక మద్దతు మీకు బలంగా మారుతుంది. అయితే బంధువర్గంతో అకారణంగా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల విషయంలో మాట పట్టింపులు ఆవచ్చు. మీరు సంయమనం పాటిస్తే ఈ వివాదాలను సులువుగా దాటవచ్చు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. మీరు ఎంత ప్రయత్నించినా పూర్తి కాని పనులు ఇతరుల సహాయం లేకుండానే దైవబలం వల్ల పూర్తవుతాయి. డబ్బు సంపాదించడంలో మీకు అందరి సహకారం లభిస్తుంది. పెట్టుబడి పెట్టడానికి లేదా పాత అప్పులు తీర్చడానికి ఈరోజు చాలా అనుకూలమైనది. ఉద్యోగంలో కొత్త స్థానం మరియు అధికారం పొందే అవకాశాలు మీకు అందివస్తాయి. మీ యొక్క కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొని పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గలుపుతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి సహాయం అందుతుంది. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారందించే చేయూత మీకు కొత్త శక్తిని ఇస్తుంది. మీ శక్తి, ఆత్మవిశ్వాసం మీకు సహాయపడతాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో మీ నిర్ణయాలు తిరుగులేనివిగా నిరూపించబడతాయి. సహచరులతో వాదోపవాదాలు దూరంగా ఉంచడం అవసరం. ముఖ్యంగా కార్యాలయంలో జరిగే గొడవలకు దూరంగా ఉండండి, లేదంటే మీరు అనవసరంగా ఇబ్బందుల్లో పడతారు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందవచ్చు. ఇది పార్ట్ టైం పని లేదా పాత పెట్టుబడుల నుండి వచ్చే లాభం కావచ్చు. మీరు సీనియర్ అధికారుల నుండి ఆశీర్వాదాలు పొందుతారు. మీ పనితీరు వారికి సంతృప్తినిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామికి బహుమతి తీసుకురావచ్చు. ఇది మీ బంధంలో మరింత మాధుర్యాన్ని పెంచుతుంది. ఈరోజు మీ వృత్తి జీవితం చాలా ఉత్తేజభరితంగా ఉంటుంది. కొత్త సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. మీ పెండింగ్లో ఉన్న ఏదైనా పని కూడా ఈరోజు పూర్తి అవుతుంది. ముఖ్యంగా కోర్టు సంబంధిత లేదా చట్టపరమైన సమస్యలు ఈరోజు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఈ రాశివారికి ఈరోజు
ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఊహించని ధనలాభం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మతం మరియు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకోవడానికి లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ప్రణాళిక వేసుకుంటారు. వ్యాపారాన్ని కొత్త ప్రాంతాలకు తీసుకువెళ్లడంలో సీరియస్గా ఉండే వ్యాపారస్తులకు విజయం లభిస్తుంది. సరిహద్దులు దాటి వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. మరొక నగరంలో నివసించే బంధువులను కలవడం, డ్రైవ్ చేయడం ఉత్సాహంగా ఉంటుంది. ఈ చిన్నపాటి ప్రయాణం మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. అయితే ఈ రాశివారికి అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్ల కొంత బాధగా అనిపించవచ్చు. కాలాన్ని పకడ్బందీగా నిర్వహించుకోలేకపోవడం వల్ల ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోలేరు. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి. దీనివల్ల కొన్ని వ్యక్తిగత పనులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ముఖ్యంగా భవిష్యత్తు గురించి, పిల్లల గురించి అధికంగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు వ్యాపారంలో చాలా మంచి లాభాలను పొందుతారు. మీ యొక్క పదునైన తెలివితేటలో మార్కెట్ పరిస్థితులను అంచనా వేయగల సామర్థ్యం మీకు లాభాలను తెచ్చిపెడతాయి. మీరు ఆలోచించిన అన్ని వ్యూహాలు ప్రభావవంతంగా ఉంటాయి. మీ పోటీదారులు సైతం మీ వ్యూహాలను అనుసరించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీరు వ్యాపార కార్యకలాపానికి వెళ్లవచ్చు. దీనివల్ల నలుగురిలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ కొన్ని అనవసరమైన ఖర్చులు పెరగడం వల్ల వ్యాపారంలో మీ లాభాల మార్జిన్ తగ్గవచ్చు. డబ్బు విషయంలో హెచ్చుతగ్గులేర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఊహించిన ఆదాయం రాకపోవడం లేదా రావలసిన డబ్బు ఆలస్యం కావడం వంటి ఇబ్బందులు ఉంటాయి. మీరు ఏదైనా పని విషయంలో మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి ఏదైనా సహాయం తీసుకుంటే మీరు దాన్ని కూడా సులభంగా పొందుతారు. వారు మీ ఆలోచనను గౌరవించి మీకు పూర్తి మద్దతు ఇస్తారు. పెట్టుబడికి అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ప్రతికూలతలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రతికూల సమయాలలో నిరాశ చెందినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి. మీ ఆనందం ఇతరుల చేతుల్లో లేదని గుర్తుంచుకోండి. ఇతరుల నుండి అధిక అంచనాలు పెట్టుకోవడం వల్ల నిరాశ కలుగుతుంది. కొందరు వ్యక్తులు పనులను పూర్తి చేసుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత రహస్యాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. అధికమైన కోపాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే మీ జీవిత భాగస్వామితో లేదా ప్రియమైన వారితో సంబంధాలు దెబ్బతినే అవకాశముంది. ఈరోజు ఇతరులకు అప్పు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడం ఆలస్యం కావచ్చు. ఆరోగ్యపరంగా పాత దీర్ఘకాలిక వ్యాధులు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతి విషయంలోనూ దైవాన్ని నమ్మి ముందుకు సాగితే ఆ వినాయకుని కృపతో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈ అదృష్ట సంఖ్య అన్ని రంగాలలో మీకు విజయాన్ని చేకూరుస్తుంది. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం వలన మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది మరియు మీపై ఇతరులకు ఆకర్షణ పెరుగుతుంది. ఓం గణేశాయ నమః. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.